భావిస్తున్నాను. రైట్ సార్, రైట్. చాలా మాట్లాడాలి దీనికి సంబంధించి, నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. మనకి డాక్టర్ సురేంద్ర గారు ఉన్నారు. సురేంద్ర గారు నమస్తే అండి. మీరు ఆరోగ్యశ్రీ అవి నమస్తే అండి, ఆరోగ్యశ్రీ ఇవి చూసుంటారు. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగంగా 25 లక్షల ఉచిత వైద్య చికిత్స హామీ అనేది సామాన్య కుటుంబాలకి ఆర్థిక భద్రత కల్పిస్తుందని భావించాలా? అదేవిధంగా లేదంటే ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉంటాయో వాటికి వరంగా మారింది అనుకోవచ్చా? ఇది చాలా కొంచెం టిపికల్ క్వశ్చన్, బట్ సార్ మీ రిప్లై కోసం వెయిటింగ్. అయితే యాజ్ ఏ డాక్టర్ గా చందు గారు, ఇదైతే చాలా మంచి విషయము. ఎందుకంటే చాలా డెవలప్డ్ నేషన్స్ లో అన్నిట్లోనే యూనివర్సల్ ఇన్సూరెన్స్ ఉంటది హెల్త్ గురించి ప్రతి ఒక్కరికి కూడా. సో అందులో భాగంగానే ఇది ఇప్పుడు ఏదో షార్ట్ టర్మ్ గా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కాదు ఇది. ఎందుకంటే 2030కి 1 నేషన్ 1 హెల్త్ పాలసీ అనేది ఒక ఆలోచన ఉంది మనకి. ఎందుకంటే ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ లో చాలా హఫజార్డ్ సిస్టమ్ ఉంది. ఒక్కటి కూడా అంటే ఒక పాలసీ లేదు. ఇప్పుడు అల్లోపతి డాక్టర్ దగ్గర పోవాలా, ఆయుర్వేదం కరెక్టా, హోమియో కరెక్టా, లేకపోతే ఎవరైనా క్వాక్స్ ఎవరు, అంతా మిక్సప్ అయిపోయింది. సో హెల్త్ అనేది ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టు ఇప్పుడు ఎందుకు వాళ్ళ మాటల్లో డాక్టర్స్ మీద, కార్పొరేట్ హాస్పిటల్స్ మీద చాలా కోపము, అసహనం అవన్నీ చూస్తున్నాం. సో యాజ్ ఏ డాక్టర్ గా నేనైతే ఈ పథకాన్ని అయితే నేననే కాదు డాక్టర్స్ అందరూ స్వాగతిస్తారు. ఎందుకంటే యూనివర్సల్ కవరేజ్ ఉంటే, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే పేషెంట్ క్రైసిస్ లో ఉన్నప్పుడు మానసికంగా బాగా ఇబ్బంది పడుతుంటారు. ఆరోగ్యం బాగాలేనప్పుడు డబ్బుల కోసం సర్దుకునే విషయంలో డైరెక్టర్ గా ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తుంటారో వాళ్ళు డాక్టర్ మీద కోపంగా మారుతుంది అదంతా డబ్బులు. యాక్చువల్గా ఈ కార్పొరేట్ వ్యవస్థనే డాక్టర్లు స్టార్ట్ చేయలేదు. సో ఇది చాలా మంచి విషయము. ఇంకొకటి ఏంటంటే మనం ఒక్క నేషన్ కి ఒక హెల్త్ పాలసీ ఉండాలి, అందరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలనేది ఈ దేశంలో ఉన్న డాక్టర్స్ ఆర్గనైజేషన్ అన్ని కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి, చాలా ప్రైవేట్ కంపెనీల సంబంధించి ఇన్సూరెన్స్ కి సంబంధించి చాలా యాడ్లు అవి మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ పాలసీ ఏదైతే ఉందో ఇక్కడ మనం కామన్ మ్యాన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే ది బెస్ట్ హాస్పిటల్ అనేది చూడట్లేదు, డాక్టర్ బెస్టా కాదా, వైద్యం ఎంత తక్కువలో అయిపోతుంది. ఎందుకంటే డాక్టర్కి కట్టేటువంటి ఓపీ తక్కువే, మెడిసిన్ తక్కువే, మధ్యలో టెస్ట్లకి ఎక్కువ పెట్టాల్సి వస్తుందని భయపడుతున్నారు. ఇది ఒక వరంగా చూడొచ్చా? సో ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది? 100% ఇది చాలా స్వాగతించాల్సిన విషయము. చాలా లక్షల మందికి మేలు జరుగుతుంది. సో డాక్టర్స్ కూడా హ్యాపీగా ట్రీట్మెంట్ చేయగలరు. అసలు వ్యాధిని డయాగ్నోస్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే చందు గారు, కన్విన్స్ చేయడము, కౌన్సిల్ చేయడము చాలా పెద్ద కష్టం అవుతుంది మాకు ట్రీట్మెంట్ విషయంలో. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ వాళ్ళ డెసిషన్ తీసుకోవడానికి చాలా డిలే చేయడం వల్ల, ఫైనాన్షియల్స్ అరేంజ్ చేసుకోవడానికి చాలా డిలే చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నాం మనం. సో ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది ప్రభుత్వం తీసుకోవడం అనేది చాలా మంచి విషయము. ఇన్ని రోజులు కూడా ఉంది. ఇప్పుడు ఇంకా వాళ్ళు అయితే ఇన్ని రోజులు బిలో పవర్టీ లైన్ మాత్రమే కదా, ఇప్పుడు కవరేజ్ పెంచి ఇన్కమ్ పెంచడం అనేది చాలా మంచి విషయం. అయితే ఇప్పుడు నేను రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు. మేము జూనియర్ డాక్టర్స్ గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో వెళ్ళి చెప్పాము, సార్ ఆరోగ్యశ్రీ పథకాలు లాంటివి అంత మంచివి కాదు సార్ అని. అంటే ఇప్పుడు అందరూ కూడా నన్ను తిడతారు. ఎందుకంటే ప్రభుత్వ విధానాన్ని మనం మెడికల్ కాలేజీలు పెట్టి ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ని ప్రతి డిస్ట్రిక్ట్ కి స్ట్రెంగ్తన్ చేయాలి, ఇదంతా కూడా డబ్బులు ప్రైవేట్ వాళ్ళకి వెళ్తుంది అంటే ఆయన నవ్వి ఒకటే మాట అన్నాడు, మేము కోర్టులో కేసు వేస్తాం సార్ డాక్టర్స్ అందరూ అట్లా. అంటే అది గండిపడిన వ్యవస్థ అబ్బా, గండిపడిన చెరువుకి మీరు నీళ్ళు వదలమంటున్నారు, నేను ఎన్నో వదలమంటావా అన్నారు. మా దగ్గర సమాధానం లేదు. ఆ విషయము ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ చూసుకోవాలి. ఈవెన్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కూడా అనుకుంటే స్కామ్ చేయొచ్చు, ఈ ఇన్సూరెన్స్ ను కూడా స్కామ్ చేయొచ్చు మీరు అన్నట్టు. అంటే కొంతమంది పేషెంట్స్ ని తీసుకొచ్చి డిసీజ్ లేని దాన్ని క్రియేట్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని అది ఎక్కడైనా కానీ ప్రభుత్వ నియంత్రణ లేకపోతే అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. కాకపోతే ఇది చాలా లక్షల మందికి మంచి జరిగే పథకము. ఈ యూనివర్సల్ కవరేజ్ తీసుకోవడం అనేది చాలా స్వాగతించాల్సింది. ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. రాజకీయ పరంగా అయితే మేమందరూ స్వాగతిస్తున్నాం. ఇది మంచి విషయము. ఇంకా అంటే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం చేయాలి. రైట్. మళ్ళీ ఫర్దర్గా మాట్లాడదామండి. ఇప్పుడు ఈ డిబేట్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని మళ్ళీ మీతో